ఇక్కడ బాబు అక్కడ రేవంత్, సీఎంలు భేష్, విపక్ష నేతలు ఫెయిల్. మొత్తానికి ఏదైతే విజయవాడలో సంబంధించి ఏపీకి సంబంధించి చూసుకుంటే కృష్ణానది వరద ఉధృతి మొత్తం 5 days అవడం వల్ల కూడా తగ్గింది. అలాగే ముంపుకు గురైన కాలనీలన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అందరూ కూడా మామూలుగా వాళ్ళ రోజువారీ దినచర్య కార్యక్రమాల్లోకి వస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం కూడా ఎంత చంద్రబాబు నాయుడు సంబంధించి కానీ డే అండ్ నైట్ అక్కడే ఉండి ఎప్పటికప్పుడు అటెస్ట్ చేయడం, అధికారులతో వాళ్ళ అటెన్షన్ తీసుకోవడం, వాళ్ళకి దిశానిర్దేశం చేయడం, వాళ్ళకి బాధితులకి ఏమేమి అందాలి అన్న వేలో భాగంగా కూడా మరి గత 5 days నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఆయన దగ్గరగా 24 hours-లోనే 22 hours వరకు కూడా ఇదే బాధితులను ఎలా ఆదుకోవాలి, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళని ఎలా సాల్వ్ చేయాలనే వేలో భాగంగా కూడా వాళ్ళకి ఆహార పదార్థాలు, అలాగే పాలు, అలాగే వృద్ధులకి బాలింతలకి సంబంధించిన అంశంలో వాళ్ళకి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, వాళ్ళని హాస్పిటల్స్కి చేరవేయడం, గర్భిణీల స్త్రీలకు సంబంధించిన అంశంలో నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే వరద ముంపు తగ్గింది కాబట్టి ఇప్పుడు శానిటేషన్ ఎలాగా, మెడికల్ క్యాంప్స్ ఎలాగా, వాళ్ళకి ఫుడ్ నిత్యావసర వస్తువులు ఎలా సప్లై చేయాలి అన్న వేలో అంత బిజీగా గడుపుతున్నారు చంద్రబాబు నాయుడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి విపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఎంత సహకారం అందించాలి. కానీ ఆయన ఏదో వచ్చి ఒక పావుగంట వచ్చి చంద్రబాబు నాయుడిని బేస్ చేసుకుని ఏదోటి మాట్లాడేసి వెళ్ళిపోవడం కానీ ప్రజలందరూ కూడా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే బాధితులు ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో వాళ్ళని దగ్గరుండి క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళు ఏమేమి బాధలు పడుతున్నారు, వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెంటనే వితిన్ మినిట్స్లో వాళ్ళకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో మరి చంద్రబాబు నాయుడుకి మరి యాక్చువల్గా సీఎం అంటే ఏరియల్ సర్వే చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఈయన క్షేత్రస్థాయిలో పర్యటించి వాళ్ళ యొక్క బాధల్ని ఒక దగ్గరుండి తెలుసుకుని వాళ్ళకి ఏమేమి కావాలి అన్నీ కూడా అధికారుల్ని, ఎమ్మెల్యేస్ని, మంత్రుల్ని అందరూ కూడా అలర్ట్ చేసి ఈ వరద బాధితుల ప్రాంతాల్లో వాళ్ళకి గండ్లు పొడ్చడం అంశంలో వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ముందుకు వెళ్తున్నారంటే మరి ఇలాంటి అధినేతకి కూడా విపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సహకారం అందించాలి. కానీ మరి ఇక్కడ ఎంత వరద బాధితులకి ఎంత ఆయన కాన్ఫిడెంట్గా ప్రజలకి భరోసా కల్పిస్తూ నేనున్నాను, మీరు అధైర్యపడద్దు అని చెప్తూ కూడా ముందుకు వెళ్తున్నప్పుడు మరి విపక్ష నేతగా ఉన్న జగన్ ఫెయిల్ అయ్యారు అని చెప్పని ఒక ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారా, మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయంపై మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత్ గారు మరింత సమాచారం అందిస్తారు. అజిత్ గారు, మరి ఒక విధంగా ఈ యొక్క వరద బాధితుల అంశంలో మరి ఒక విధంగా చంద్రబాబు నాయుడు సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది, సక్సెస్ అయ్యారు కూడా. కానీ విపక్ష నేతగా జగన్ ఫెయిల్ అయ్యారు అని చెప్పిన వార్తలు వస్తున్నాయి, ఎలా చూడొచ్చు అంటారు? రాజు, అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం కొత్తగా చెప్పుకునేది కూడా ఏం లేదు. ఎందుకంటే గతంలో ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 96లో వచ్చిన కోనసీమ తుఫానుకు సంబంధించి 96 కానీ 97 అయి ఉండొచ్చు, ఒకసారి ఆ డేట్ ఇయర్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ టైం మొత్తం అంటే దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి కార్యాలయాన్నే అక్కడికి తరలించారు. పూర్తిగా రాజమండ్రికి తరలించి అక్కడ కోనసీమ తుఫాన్కి సంబంధించి దగ్గరుండి ఆ తుఫాన్ను ఎక్కడైతే సెంట్రిక్గా తుఫాన్ ఉందో అదే కోనసీమలో ఆయన సీఎంఓ కార్యాలయాన్ని అక్కడే ఏర్పాటు చేసి, అప్పటికి ఇంత టెక్నాలజీ కూడా లేదు రాజుగారు, టెక్నాలజీ ఇవేమీ లేని సమయంలో కూడా ఆ రోజు ఆయన అక్కడ ఉండి మొత్తం మీద అక్కడ అంతా కూడా ఆయన మొత్తం కోనసీమలో జరిగిన తీవ్రమైన నష్టాన్ని కొంతవరకు కూడా మొత్తం ఆ నష్టాన్ని మొత్తం కూడా పూడ్చడంలో, వెంటనే సహాయక చర్యలు తీసుకోవడంలో, పునరావాస శిబిరాలకి ప్రజల్ని తరలించడంలో ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకున్న సందర్భంగానే ఆ రోజు దేశం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించింది. ఆ తర్వాత మళ్ళీ వైజాగ్లో జరిగిన హుద్హుద్ తుఫాను కానీ ఇలా అనేక అంశాలు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ ఎక్కడుంటే ఆయన అక్కడికి వెళ్తారు. ఖచ్చితంగా ఆయన దగ్గరుండే ఆ క్రైసిస్ నుంచి, ఆ సంక్షోభాన్ని నుంచి గట్టెక్కించడం కోసం ఆయన దగ్గరుండే అహర్నిశలు కృషి చేస్తారు. దానికి అంటే ఆ రోజు నిజంగానే 97, 98కి ఇప్పటికీ దాదాపు 30 ఏళ్ల సమయం కావస్తోంది. అలాంటి సమయంలో కూడా దాదాపు అంటే 20 ఏళ్ల సమయం కావస్తున్న టైంలో కూడా ఆ టైంలో కూడా ఇప్పటికీ ఆయనలో అదే ఉత్సాహం కంటే కూడా ఉత్సాహాన్ని మించిన బాధ్యతతోటి ఈరోజు బెజవాడ వరదల్లో చూసాం కొద్దిసేపటి క్రితం. నిజంగా విజువల్ చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోతుంది. ఒకవైపు ట్రైన్ అలా వస్తే సడన్గా ట్రైన్ వచ్చేసింది ఆయన రైల్వే ట్రాక్ మీద నడుస్తుంటే కూడా, అయినా కానీ ఏమీ వెరవకుండా అలానే నిలబడి మొత్తం ఎక్కడా కూడా అంటే ఒక ప్రాణాలకి నిజంగానే ఎదురెళ్తున్నాడు ఆయన
చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సమయంలో ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రాణాలకి ఎదురెళ్ళి మరీ ప్రజల కోసం ఆయన వెళ్తున్నాడు కాబట్టే అనుక్షణం ఎక్కడ సహాయక చర్యలు అందుతున్నాయా లేదా, ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలకి ధైర్యం, అదేవిధంగా అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళందరికి కూడా జాగ్రత్తగా వెంటనే పునరావాస శిబిరాలకు కానీ లేదా బురద అదంతా పేరుకున్న ఇళ్లల్లోంచి అవన్నీ తొలగించడం అవన్నీ కూడా వెంటనే జరుగుతున్నాయి. చూసాం నిన్న వాటర్ ట్యాంకులు వచ్చినాయి, ఈరోజు ఫైర్ ఇంజిన్స్ ఇళ్లల్లోంచి అది మొత్తం తీసేయడానికి. ఇదంతా కూడా ప్రభుత్వం తన బాధ్యతగా నెరవేర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి సహాయక చర్యలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మనం ఒక్కటి గుర్తు చేసుకోవాలి రాజుగారు. ఒకటి, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరే ప్రతిపక్ష నేతగా నిన్న మొన్న ఆయన పర్యటించారు, విజయవాడలో పర్యటించినా ఎక్కడ ఆయన బురదలోకి లోపలికి వెళ్ళలేదు, సరే ఎప్పుడూ కూడా వెళ్ళరు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో తుఫాన్ సందర్భంగా బాపట్ల ఏరియాకి వెళ్ళారు. మనం ఆ దృశ్యాలు కూడా చూస్తాము. రైతులంతా మునిగిపోయిన వరిని పట్టుకొని ఆ బారికేడ్కి అవతల వైపు రైతులుంటే ముఖ్యమంత్రి గారు మాత్రం యువతల నుంచి ఆ వరిని చూస్తా ఎంత నష్టం జరిగిందని దూరం నుంచి రైతులు ఇలా పట్టుకొని ఉన్న వరిని, అంటే ఆ మునిగిన పొలాల్లోంచి వాళ్ళు వరి తీసుకొచ్చి మొత్తం కూడా ఇలా పట్టుకొని ఉంటే దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు అలా వెళ్ళిపోతున్నారు. మధ్యలో బారికేడ్లు, అలాంటి బారికేడ్లలో కూడా ఆయనతోటి కరాచాలను తుఫాన్లో కూడా ఆయన ఇటు బారికేడ్ యువతల నుంచి వాళ్ళందరికి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అదే సందర్భంగా అందరికి కూడా గుర్తుండి ఉంటుంది, బాపట్లలో ముఖ్యమంత్రి వస్తున్నారంటే తుఫాన్ను అక్కడంతా మునిగిపోయి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి వస్తున్నాడంటే బారికేడ్లు అదేవిధంగా మొత్తం డేరాలు కట్టిన నేపథ్యంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆపేసిన నేపథ్యంలోనే ఒక మహిళ ఆటోలోనే ప్రసవించింది, హాస్పిటల్కి వెళ్ళడానికి ఇదై తల్లి బిడ్డ పరిస్థితి విషమంగా మారింది. అంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా కూడా ఎక్కడ ఆయన ప్రజల కష్టాల్లో ఉన్న బాధ్యతగా ఆయన ఎక్కడా కూడా ఆయన బాధ్యతగా వ్యవహరించాలి. అదేవిధంగా ఈవెన్ గోదావరి వరదల సందర్భంగా కోనసీమ జిల్లాల్లో కూడా దాని మీద అసలు ప్రజలు చాలా ఆగ్రహాలకి, అంటే తమ దగ్గరికి రాలేదని చెప్పి చాలా ఆవేశానికి కూడా లోనయ్యారు. దాంతోపాటు పోలవరం ముంపు ప్రాంతాలు కూడా వర్షాల్లో మొత్తం మునిగుంటే ఆ యువతల ఎక్కడో ముంపు గ్రామాలు కాని చోట ఆయన సమావేశాలు పెడితే ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ అక్కడికి వచ్చి మమ్మల్ని వచ్చి చూడండి అని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఇది ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈవెన్ ప్రతిపక్ష నేతగా కూడా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు మనకు అంతకుముందు ముఖ్యమంత్రిగా అన్నమయ్యది కూడా గుర్తుండి ఉంటుంది రాజుగారు. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య డ్యాము గేట్లు తెగి ఆ రోజు గ్రీజ్ లేక మొత్తం ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ మునిగిపోయి ఎంతమంది చనిపోయారో తెలియదు, ఎంత విధ్వంసం జరిగిందో తెలియదు. ఒక నెల తర్వాత దాదాపు 20 రోజుల తర్వాత ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి సమావేశం అయ్యారు. ఆయన సమావేశం దగ్గరకు వాళ్ళందరూ కూడా వచ్చారు. అదేవిధంగా ప్రతిపక్ష నేతగా అప్పుడు తిత్లీ తుఫాను వచ్చిండింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. ఆ సందర్భంగా విజయనగరంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు శ్రీకాకుళం అంతా కూడా విధ్వంసం జరిగితే కనీసం పక్కనే ఒక 30-40 కిలోమీటర్లు కూడా వెళ్ళి పరామర్శించిన పరిస్థితి. మళ్ళీ ఆ పాదయాత్ర శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత అప్పుడు మాత్రం ఇక్కడ అసలు అంటే సరిగా జరగలేదు సహాయక చర్యలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి. అంటే ఎక్కడా కూడా కనీసం అది ప్రజల కష్టాల్లో ఉన్న రాష్ట్రం అంతా కొట్టుకొని పోతున్న వరదలైనా ఎక్కడైనా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు మాట్లాడారు తప్పితే ఎక్కడా కూడా జనం మధ్యలో ఎందుకో మమేకం అవ్వలేదు. నిన్న మొన్న చూసిన వరదల్లో కూడా సేమ్ దగ్గరికి జనాలు రావడము, ఎప్పట్లాగే ఓదార్పు యాత్రలో ఎలా చేశారో అలానే ఆ చిన్నారుల్ని తీసుకోవడం తప్పితే దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఎంత నష్టం జరిగింది ఏంటి అనేది ఎక్కడా పరిశీలించాల. కానీ ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ దృశ్యాలు చూస్తుంటేనే దాదాపు మొన్న కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళారు, ఆ తర్వాత పడవలో ఆయన వెళ్ళడం చూసాము, పడవల్లో మొత్తం విజయవాడ అంతా కూడా ఆయన పర్యటించారు. ఈరోజు ప్రాణాలకి ఎదురెళ్ళారు, నిజంగా మృత్యువుకి ఎదురెళ్ళారు. ఈరోజు ఇంత తేడా ఇద్దరు ముఖ్యమంత్రులు, అటు ముఖ్యమంత్రిగా అదేవిధంగా ప్రతిపక్ష నేతగా రెండు చోట్ల కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా వ్యవహరించలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారని అసలు రెండింటికి కూడా కంపారిజన్ లేదు రాజు గారు. అజిత్ గారు, అలాగే మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా చాలా దూకుడు మీద వెళ్ళారు. ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లాలు కూడా పర్యటించారు. కానీ ఇక్కడ కేసీఆర్ కనబడటం లేదు అని కూడా పోస్టర్లు వెలిసాయి. మరి ఎందుకని ఒక విపక్ష నేతగా ఉన్న రాజకీయ దురంధరుడు
రాజకీయ చాణక్యుడు అంటూ ఉంటారు. మరి ఎక్కడా కూడా కేటీఆర్ అమెరికా వెళ్ళిపోయారు. మరి ఏంటి కవిత జైలు నుంచి విడుదలైంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనే కేసీఆర్ గడుపుతున్నారా? మరి ఇంత ఖమ్మం జిల్లా సంబంధించి మహబూబాబాద్ జిల్లా సంబంధించి ప్రజలు ఇంత ఇబ్బంది పడితే మున్నేరువాగు అంశంలో మరి ఎందుకని ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకని స్పందించలేదంటారు కేసీఆర్ గారు, అజిత్ గారు? అది అంటే ఇది నిజంగానే కొంత కష్టంగానే ఉంది రాజుగారు. ఎందుకంటే గతంలో ఇప్పుడు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గురించి చెప్పుకున్నాము. ఆయన ఎక్కడా కూడా ఉద్యమకారుడు కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో నలిగి ఆయన రాల. తన తండ్రి మరణం తర్వాత ఆయన రావడము, పార్టీ పెట్టడము, సరే ఆ సందర్భంగా విస్తృతంగా పర్యటించడం అది చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం. కానీ కేసీఆర్ గారు స్వతహాగా ఉద్యమకారుడు రాజుగారు, ఉద్యమకారుడు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ప్రతి ఇంచు అందరి సమస్యలు తెలుసు, అందరి ఆత్మని కూడా ఆయన ఏమంటారు చదివే అందరి ఆకాంక్షలకు అనుగుణంగానే అంత పెద్ద ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఖమ్మం 2-3 సార్లు మునిగింది. కాకపోతే ఒకటి కేసీఆర్ గారికి కొంత ఆ రోజు ముఖ్యమంత్రిగా అధికార యంత్రాంగం మీద పట్టుంది కాబట్టి సరే సహాయక చర్యలు కానీ అవి చేయించినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలు ఈ వరదల సందర్భంగా లేదా ఇలాంటి ఏమన్నా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా పర్యటించలేదు. అందుకే కేసీఆర్ గారి మీద జనం అందరూ కూడా ద్వేషం పెంచుకున్నారు. కాబట్టి ఆయన అభివృద్ధి చేశారన్న పేరున్నప్పటికీ జనం మధ్యలో కేసీఆర్ గారు లేరు కాబట్టే ఆయన జనం ఓడించారు. కానీ ప్రతిపక్ష నేతగా అయినా, ఎందుకంటే గతంలో ఉద్యమకారులుగా ఉన్న కేసీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత ఏమో మారతారేమో అని అందరూ కూడా ఆశించారు. కానీ ఎక్కడా కూడా ఆ మధ్య పోలవరం ఒక్కటి పరిశీలించినట్టున్నారు. ఎక్కడా కూడా ఈ 2-3 రోజుల నుంచి ఖమ్మం, వరంగల్, తెలంగాణ మొత్తం కూడా ఇటు నల్లగొండ అంతా కూడా అతలాకుతలం అవుతుంటే కనీసం ఎక్కడా కూడా వెళ్ళి అక్కడ మొత్తం కూడా పరిశీలించే ప్రయత్నం కూడా చేయాల. అదేవిధంగా కేటీఆర్ గారు విదేశాలకు వెళ్ళారు. ఇటు హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు గతంలో మంత్రులుగా చేసిన సీనియర్ నాయకులు మాత్రం ఖమ్మం వెళ్ళారు. అంతవరకు వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్లే సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు తప్పితే ప్రతిపక్ష నేతగా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయన ఏ ఆరోపణలు అయితే ఎదుర్కొన్నారో ఈరోజు ప్రతిపక్ష నేతగా కూడా ఆయన అదే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అటు ముఖ్యమంత్రే కాదు మంత్రులతో సహా సరే వీళ్ళు వెళ్ళిన అక్కడ జనం నిలదీస్తున్నప్పటికీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లా వెళ్ళడము, అక్కడ స్థానికంగా సమస్యలన్నీ కూడా అక్కడ పర్యవేక్షించడము, అదేవిధంగా మంత్రులు కూడా అక్కడ ఉండడం. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జనంలోనే ఉంటుంది రాజుగారు. ఇది మనం ఫస్ట్ నుంచి కూడా చూసాము. అలానే ముఖ్యమంత్రి గారు దగ్గరుండి అన్నీ కూడా ఎప్పటికప్పుడు, ఎందుకంటే మనం ఒక్కసారి విజయవాడ నగరం అదేవిధంగా ఖమ్మం 2 కూడా చూస్తే ఖమ్మంలో వచ్చిన వరద ఇంకా ఎక్కువ. కానీ విజయవాడ ఏంటంటే పూర్తిగా జన సమర్థమైన ప్రాంతం కాబట్టి జనం ఎక్కువ ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం కూడా చాలా హృదయ విదారకంగా ఉంది అక్కడ పరిస్థితి. సరే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరూ స్పందించారు. దూకుడుగానే ముఖ్యమంత్రి గారు వెళ్తున్నప్పటికీ కేసీఆర్ గారు మాత్రం అధికారం కోల్పోయినప్పటికీ ఎందుకో కేసీఆర్ గారు జనానికి ఇంకా దూరంగానే ఉన్నారు. అది ఎప్పుడా ఏంటి అంటే కేసీఆర్ గారి వ్యూహాలని మనం అంచనా వేయలేం కదా రాజు గారు. అజిత్ గారు, మరి ఏదైతే విపక్ష నేతలు ఫెయిల్ అయ్యారు, ఓకే, మన ఇప్పుడు అంటే ప్రజలు చర్చించుకున్న విషయం ఏంటంటే వీళ్ళు విపక్ష నేతలుగా ఫెయిల్ అయ్యారు. ఓకే, ఫెయిల్ అయినా సరే వీళ్ళకి అసలు ఎన్ని మార్కులు వేయవచ్చు అని కూడా అంశం కూడా తెరపైకి వస్తుంది. ఎన్ని మార్కులు వేయవచ్చు అంటారు అజిత్ గారు? మార్కులు మనం వేయము రాజు గారు, మార్కులు ప్రజలు వేస్తారు. ఖచ్చితంగా మార్కులు గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు నిజంగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ, అభివృద్ధి చేశారన్న పేరు ఉన్నప్పటికీ, సంక్షేమము 2 కూడా బ్యాలెన్స్ చేశారన్న పేరు ఉన్నప్పటికీ జనానికి అవసరమైనప్పుడు ఆయన రాలేదు. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కూడా కొంత నియంతృత్వ పోకడలు ఆయన ఉన్నాయి అని చెప్పే దీంతో ప్రజలు ఎన్ని మార్కులు వేశారో మనం చూసాం. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అక్కడ మార్కుల గురించి కూడా మనం చర్చించుకోలేము. ఎందుకంటే అంత అసలు చర్చించుకోలేనన్ని మార్కులు అక్కడ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో మార్పే లేదు. ఇప్పటికీ కూడా ఎవరో కొంతమంది కార్యకర్తలు అరేంజ్ చేసి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే పరిస్థితి, అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అదే పరిస్థితి, వాళ్ళు తీసుకొచ్చిస్తే ఆ పిల్లల్ని ముద్దు పెట్టుకోవడము అలా చేస్తున్నారు తప్పితే వెళ్ళింది వరద ప్రాంతాల పరిశీలనకి, అక్కడ వరద నష్టం
ఎంత జరిగింది, లేదా అసలు వరద ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి బుడమేరు వచ్చింది, వీటికి సంబంధించి దగ్గరుండి ఎక్కడా పరిశీలించే ప్రయత్నం చేయాలి. ఒక రకంగా షర్మిల గారు చేశారు రాజు. గతంలోనే చూసాం మనం గోదావరిలో ఆమె పాపం ఒక లేడీగా పోయి భుజాల్లోతు నీళ్లలోకి వెళ్ళిపోయి మీడియాను కూడా అక్కడికి రప్పించింది. అదేవిధంగా ఈరోజు విజయవాడలో కూడా మొత్తం షర్మిల గారు తిరుగుతున్నారు. ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసాం మనం, ఆయన ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. అందులో అన్నీ కూడా ఆయన చాలా పట్టుంది, మొదటి నుంచి కూడా సరే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పట్టుంది. ఇదంతా కూడా అది ఒకవైపు. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా కూడా ఆయన వైఖరి మార్చుకోలేదు. మార్చుకోకపోగా ఇంకా కూడా విమర్శలు, రాజకీయ విమర్శలు శృతిమించడంతో అబాస్ పాలవుతున్నారు. ముఖ్యంగా బుడమేరు గేట్లకు సంబంధించి కానీ, బుడమేరు నది అని చెప్పడం కానీ, అదేవిధంగా చంద్రబాబు గారి ఇల్లు మునిగితే ఆయన వెళ్ళి కలెక్టరేట్లో ఉంటున్నారని చెప్పడం కానీ, అంటే తాను చెయ్యకపోగా తాను అబాస్ పాలయ్యి జనం తిరస్కరించిన తర్వాత మళ్ళీ ఇప్పుడున్న వాళ్ళు చేస్తుంటే కూడా కనీసం అంటే దానికి మించి ఇలా చేయలేదు. ఎన్నో ఉన్నాయి వరద ప్రాంతాల్లో, ఈరోజు విజయవాడలో సమస్యలు ఉన్నాయి, బోట్లు దందా నడుస్తోంది, ఇలా అన్నీ ఉన్నాయి. అలాంటివి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడాన్ని పక్కన పెట్టేసి బుడమేరు గేట్లకు సంబంధించి లేదా చంద్రబాబు నాయుడు ఇంట్లో నీళ్లు వచ్చినాయి అని ఇలా అంటే కొన్ని కామెంట్స్ చేస్తా ఇంకా అబాస్ పాలవుతున్నారేమో అనిపిస్తోంది రాజు. రైట్, థ్యాంక్ యూ అజిత్ గారు.